హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మరొక ఉద్యోగ ఖాళీల భర్తీతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓల్డెస్ట్ కంపెనీ అనమాట. వీళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఇండియా వైడ్గా దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారు అనమాట. మనకు రాష్ట్రాల ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. ఏదో ఒక డిసిప్లిన్లో గ్రాడ్యుయేట్ పూర్తి ఉంటే సరిపోతుంది. మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇవి కాక ఇంకా ఉన్నాయండి. నేను అది కూడా మీకు తెలియజేస్తాను. మంత్లీ స్టైఫండ్ అయితే 9,000 రూపాయలు ఇస్తారు. 1 ఇయర్ ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి. ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. అప్రూవ్డ్ యూజీసీ కానీ, స్టేట్ డిగ్రీస్ కానీ, ఏఐసిటిఈ అప్రూవ్ అయిన డిగ్రీలు అయితే ఉండాలన్నమాట. తర్వాత అది 2021 నుంచి 2024 మధ్యలో మాత్రమే చదివి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 28 అనమాట. 21 నుంచి రిజర్వేషన్స్ ఉంటాయండి. ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, దాని ప్రకారం ఫాలో అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఇది ఓన్లీ అప్రెంటిస్ టెస్టింగ్. ప్లీజ్ నోట్ దట్ ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ టెస్టింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ది టాస్క్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా. సో వీళ్ళు మనం అప్లై చేసిన వాళ్ళ నుంచి షార్ట్ లిస్ట్ అయితే తీసుకుంటారనమాట. అది షార్ట్ లిస్ట్ పర్సంటేజ్ని తీసుకుని దాని ప్రకారమే చేస్తారండి. ఎగ్జామ్స్ వచ్చిన దాని ప్రకారమే. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ అపియర్ ఇన్ పర్సన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అట్ వేరియస్ ఆఫీసెస్. రకరకాల ఎక్కడైతే వీళ్ళకి బ్రాంచ్లు ఉన్నాయో అక్కడైతే షార్ట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళని కాల్ఫర్ చేస్తారో వాళ్ళంతా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుందండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనే దానికైతే డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరైతే ఆల్రెడీ ఎన్ఏటిఎస్లో అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఒకటి, లేదా ఫ్రెష్ వాళ్ళు ఏం చేయాలనేది పార్ట్ ఏలో స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్గా ఇచ్చారండి. ఇది మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను మీకు పూర్తిగా గైడ్ చేస్తాను. ఏమీ ఇబ్బంది లేదండి. సో అప్లై చేసిన తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్స్ నో టీఏడిఏ, అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎటువంటి టీఏడిఏలు అయితే ఇవ్వరండి. భోజనం లాడ్జింగ్ కూడా ఇవ్వరు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 15/4 అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 28/4/2025 అనమాట. మనకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ ఏమంటారు, మనకు ఇంటర్వ్యూ కాల్ఫర్ ఇస్తారనమాట. పోస్ట్లో అయితే రాదండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కమ్యూనికేషన్ అయితే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పోస్టుల దానికి ప్రతి కామన్గా అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగాలకు చెప్పేది ఒకటండి. ఎటువంటి ప్రెషర్ కానీ లేదా రికమెండేషన్స్ కానీ పెట్టొద్దండి. వాళ్ళని పెడితే మేము డిస్క్వాలిఫై చేస్తామని అయితే చెప్తూ ఉంటారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అదేవిధంగా మనం వేరే రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నాం కదా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, అస్సాము, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండి. ఇవన్నీ కూడా మొత్తం 3 అనమాట. 3 డివైడ్ చేశారనమాట రీజన్స్ ప్రకారం. ఆ రీజన్స్ ప్రకారం అయితే వీళ్ళు కాల్ఫర్ చేస్తున్నారు. అప్లై చేసే విధానం అయితే మొత్తం ఒకటే అండి. అప్లై చేసేటప్పుడు ఏ రీజన్ కింద ఎక్కడ ఏ రాష్ట్రాలకి అనేది మనం అప్లై చేసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.